గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది వైసీపీలో కొంతమంది వెళ్ళిపోవాలని కొంతమంది అనుకున్నారు. వాజ్పేయి గణేష్ గారు కానీ, కేతిరెడ్డి గారు కానీ. ఎందుకంటే కేతిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిమని అలా అసెంబ్లీలో అంటాం, ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేశారని ఆయన అంటాం. అలాగే దాన్ని మలుచుకున్నారు. సీఎం అవ్వడానికి ఏం కావాలో అన్ని విధాలుగా మర్చుకున్నారు. అప్పుడు పార్టీ అలా అనకూడదని ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోయేదని కేతిరెడ్డి గారు అన్నారు. అలాగే వాసుపల్లి గణేష్ గారు, విజయసాయి రెడ్డి గారు ఋషికొండలో ప్యాలెస్ కట్టడం కానీ, ఇక్కడ ఫీడ్బ్యాక్ జగన్ గారు ఇవ్వడంలో కానీ కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి ఉత్తరాంధ్రలో అంతా కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అన్నారు. అది మాత్రం కరెక్టే. ఎందుకంటే జనాలు అభివృద్ధి సంక్షేమం రెండు చూసారు, అంతేగాని ఒక సంక్షేమం ఒకటి ఇస్తే అభివృద్ధి చేస్తాం అన్నది కరెక్ట్ కాదు. అలాగే మంత్రులు తీరు, అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారు కానీ, వంశీ గారు కానీ, కొడాల నాని గారు కానీ, రోజా గారు కానీ, పేరు నాని గారు కానీ, వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు తిట్టం కానీ, చంద్రబాబు నాయుడు గారు తిట్టం కానీ, లోకేష్ గారిని తిట్టం కానీ, ఇవన్నీ కూడా బాగా ప్రజలకి చిరాకు తెప్పించింది. అందుకనే వీళ్ళ ఓటమికి మెయిన్ ఇవే కారణాలు. వీళ్ళ కూటమి వచ్చి 8 నెలలు అయింది, కానీ ఎక్కడా కూడా ఏ విధంగా కూడా రాంగ్ స్టెప్ వేయడం కానీ, ఒక నిందించడం కానీ, నన్ను పెద్దిరెడ్డి గారు డైరెక్ట్ బూస్ట్గా ఉంది ఈనాడులో వేయరు. ఆ విషయంలో పెద్దిరెడ్డి గారు నిందించడం కానీ, పెద్దిరెడ్డి గారి మీద పరిమితి మించి మాట్లాడటం కానీ ఇలాంటివి ఏమి ఎక్కడ కూడా చేయలేదు. కానీ ఇవాళ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడా కూడా వాళ్ళ లిమిట్స్ వాళ్ళు ఉన్నారు, అంతేగాని ఎక్కడా కూడా పరిమితి మించి ఎక్కడా మాట్లాడలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళని అలా పరిమితి మించి మాట్లాడిస్తే ఇవాళ ఎంతో దారుణంగా పార్టీ ఓడిపోదు, 11 సీట్లు వెళ్ళదు అన్న అభిప్రాయంతో వాసుపల్లి గణేష్ గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అలాగే కేతిరెడ్డి గారు కూడా అంటున్నారు, సమయం వచ్చినప్పుడల్లా అంటున్నారు. ఆయన కూడా మితిమీరిన అహంకారం, మితిమీరిన వాయిస్ ఎక్కువ రేట్ చేయడం వల్ల ఈవేళ వైసీపీ ఓడిపోయింది అనడానికి ఏమాత్రం తేడా లేదు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు కానీ, నెక్స్ట్ కొడాల నాని గారు కానీ, రోజా గారు కానీ, లోకేష్ గారిని ఎంత దారుణంగా మాట్లాడారో మనం చూసాం. ఇలాగ ఏమి చేయకూడదు అన్నది నేర్చుకున్నది మాత్రం కూటమి ప్రభుత్వం, ఆ పని మాత్రం ఎటువైపు చేయట్లేదు.